హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మనం అందరిలా ఆలోచించడం ద్వారా జీవితంలో ఉన్నత స్థితిని చూడలేం. ఉన్నతంగా కోటేశ్వరునిగా మారాలన్నప్పుడు అందరికంటే భిన్నంగా ఆలోచించండి. అప్పుడే దారి కనిపిస్తుంది. ఒక సైంటిస్ట్ కొత్త విషయాన్ని కనుక్కునే ముందు భిన్నంగా ఆలోచించడం వల్ల ఎన్నో ఆవిష్కరణలు జరిగాయి. 24 గంటలు దాని మీదే మనస్సు లగ్నం చేశాడు. అప్పుడు అది సాధ్యమయ్యింది. మీరు సంపద పరులు కావడానికి డబ్బు, సంపద పైనే దృష్టి నిలపండి. అప్పుడే మీకు సాధ్యమవుతుంది. డబ్బు కావాలంటే ఒక్కసారన్న చేతిలో పట్టుకుని పరిశీలించారా? ఇది ఎలా తయారయ్యింది లెక్క పెట్టేటప్పుడు మీకు ఎంత ఆనందిస్తుంది? పదే పదే లెక్క పెట్టండి. దాని గురించి తెలుసుకోండి. దాని విలువను ప్రభుత్వం ఎలా బేరీజు వేస్తుంది? ఏ సంవత్సరాలలో ఏ గవర్నర్ల సంతకాలు ఉన్నాయి? అప్పుడప్పుడు ఇలా పరిశీలించండి. ఇప్పుడు ప్రసార మాధ్యమాలలో మీకన్నీ అందుబాటులో ఉన్నాయి. డబ్బుని దైవంలా భావించండి, ప్రేమించండి. అప్పుడే అది మీ వద్దకు పుష్కలంగా చేరుతుంది. ప్రతిరోజు చెప్పండి, డబ్బంటే నాకు చాలా ఇష్టం. నేనంటే డబ్బుకి చాలా ఇష్టం. ప్రతిరోజు డబ్బు నా చేతికి అందినందుకు కృతజ్ఞతలు. మన స్నేహితుడైన డబ్బుకి ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు చెప్పండి. చాలాసార్లు నెగిటివ్గా వినే ఉంటారు. డబ్బు ఈరోజు వస్తుంది, రేపు పోతుంది. డబ్బులో ఏముందిరా, ఎంజాయ్ చేయాలి. ఇలాంటి మాటలని కొంచెం దూరంగా ఉండండి. అసలు డబ్బే లేకుంటే అసలు బతకలేము. మీరు ఎప్పుడైతే నెగటివ్ని మీ చెవిలో వేసుకుంటారో అప్పుడు నెగటివ్గానే వినిపిస్తున్నాయి ప్రతి ఒక్కటి. డబ్బు లేకుండా ఏమి జరగవు. డబ్బే శ్వాసం, డబ్బు లేని జీవితం వేస్ట్ అంట. మీరు ఏదైనా ఒక పని చేయాలన్నా కూడా డబ్బే కావాలి. డబ్బు మనకు ఎన్నో అవసరాలు తీరుస్తున్నది, విలువను ఇస్తలేరు. అలాంటి మనిషికి విలువ ఎక్కడ ఇస్తున్నారో అర్థం చేసుకోవాలి. మన 24/7 మన ప్రతి ఒక్కటి మన అవసరాలన్నీ తీరుస్తున్నది డబ్బు. కానీ డబ్బుకి ఏనాడైనా కృతజ్ఞతలు చెప్పుకున్నారా? అసలు చెప్పలేదు. డబ్బుని ప్రేమించండి. డబ్బుకే విలువ ఇవ్వలేనప్పుడు మనిషికి ఎలా విలువ ఇస్తాడు? డబ్బు మనకు ప్రతి ఒక్కటి సాయం చేస్తున్నప్పుడు మనిషి ఎలా ఇస్తున్నారు కొందరు? అసలు మనిషికి విలువ ఇస్తున్నారా? లేదు. డబ్బుకే విలువ ఉంది. డబ్బు సంపాదించండి అంతే. విలువ ఆటోమేటికలీ వస్తుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.